భారతదేశ చరిత్ర కందగుప్తుడు రెండవ భాగం. ప్రభాకర వర్ధన్ యొక్క తల్లి గుప్తుల వంశపారంపర్యములు రెండవ వంశపారంపర్యమునకు చెందినటువంటి ఆమె. ప్రభాకర వర్ధన్ యొక్క కుమార్తె రాజ్యశ్రీ గ్రహవర్మన్ అనేటువంటి మౌఖరి రాజుని వివాహమాడింది. ప్రభాకర వర్ధనుడు తన రాజ్యమునకు వెలుపల ఉండే అంటే తూర్పు భాగంలో ఉండేటటువంటి రాజులతో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవాడు. పడమటికి తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ పడమటి భాగాల్లో ఉండేటటువంటి రాజులతో కూడా చాలా సఖ్యతగా అలాగే సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే గుప్తులకి మౌఖరి రాజులకి పూర్వకాలం నుంచి ఉండేటటువంటి శత్రుత్వము పోకుండా యథాతథగా అది కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే ప్రభాకర వర్ధనుడు మరణమునకు సిద్ధముగా ఉన్నాడో ఈ గుప్తులకి మౌఖరి రాజులకు మధ్య యుద్ధం మొదలైంది. ప్రభాకర వర్ధనుడు మరణించాడు. అతని కుమారుడు అయినటువంటి రాజ్యవర్ధనుడు తానేశ్వరి రాజధానిగా ఆ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. అయితే యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఈ రాజ్యవర్ధనుడు మౌఖరి రాజులకు సపోర్టుగా ఆ యుద్ధానికి బయలుదేరాడు. అదేవిధంగా గుప్తులలో ఉండేటటువంటి వారికి శశాంకుడు అనేటువంటి పంజాబ్ రాజు వారికి సహాయకుడిగా ఉన్నాడు. ఇతడు తరువాత ఈ రాజ్యవర్ధనుడికి ధోకా చేశాడనేటువంటి విషయం కూడా తర్వాత తెలుస్తుంది. ఈ యుద్ధంలో ఏం జరిగింది అనంటే గ్రహవర్మను కన్యాకుబ్జుని ఏలేటటువంటి గృహవర్మన్ మరణించాడు. అదేవిధంగా రాజ్యవర్ధనుడు తానేశ్వరిని ఏలేటటువంటి రాజ్యవర్ధనుడు కూడా యుద్ధంలో మరణించాడు. ఈ సమయంలో ఈ రెండు రాజ్యాల్ని కలుపుకుంటూ ఈ రాజ్యవర్ధను యొక్క తమ్ముడు ప్రభాకర వర్ధన్ యొక్క రెండవ కొడుకు అయినటువంటి హర్షవర్ధనుడు ఈ తానేశ్వరి రాజధానిగా ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. ఇతను ప్రభాకర వర్ధనుడికి రెండో కొడుకును అలాగే ఈ హర్షవర్ధనుడు ఈ గ్రహవర్మానికి బావమరిది కూడా అవుతాడు. ఈ విధంగా స్కందగుప్తుని కాలము పూర్తయిన తర్వాత ఆ వచ్చినటువంటి గుప్తరాజులు తర్వాత వచ్చినటువంటి సక్సెసర్స్గా వచ్చినటువంటి గుప్తరాజులు వారి యొక్క రాజ్య పరిపాలన ఈ విధముగా కొనసాగుతూ ఉంది.